మొన్నటి బ్లాగ్ లో కూడా నైట్ బీచ్ లో వర్షం పడింది. ఇప్పుడు కూడా అంతే, నైట్ బీచ్ లో ఫుల్ వర్షం. ఏంటో ఈ బీచ్ నైట్ వర్షం మమ్మల్ని వదలట్లేదు. సో మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి కలంగోట్ బీచ్. కలంగోట్ బీచ్ ఇక్కడ నైట్ లైఫ్ కాదు, ఇక్కడ మార్కెట్ ఫేమస్. సో కలంగోట్ మార్కెట్ చూడడానికి వచ్చాము. సో పనుల పని బీచ్ కూడా చూసేస్తున్నాం. బీచ్ చూసాక నెక్స్ట్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేద్దాం. సో ఆ చివరి నుండి బీచ్ మొత్తం ఆ కార్నర్ దాకా ప్రతి చోట పార్టీస్ జరుగుతున్నాయి. మొత్తం సాంగ్స్, ఎవరికి వాళ్ళకి సంబంధం లేదు, ప్రతి చోట సాంగ్స్ జరుగుతున్నాయి. అందరు డాన్స్లు వేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇది డిఫరెంట్ సైడ్ ఆఫ్ గోవా. ఇది నార్త్ గోవాలో ఉన్నాం మనం ఇప్పుడు. నార్త్ గోవాలో కూడా ఇది ఒక బేసిక్ బీచ్ అంట. టైం 7 అవుతుంది. 7కి ఇక్కడ దాకా ఉంది కదా సముద్రం. ఒక 1 అవర్ కంట ఆ పైన జనాలు కనిపిస్తున్నారు కదా, అక్కడ దాకా వాటర్ వెళ్ళిపోతాయంట. తడవద్దు అనుకుంటూ అటు వెళ్ళి ఊరికే వ్యూ ఎంజాయ్ చేద్దామని. ఎందుకంటే ఇప్పుడు షాపింగ్ వెళ్ళాలి. అలా నుంచున్న పెద్ద వేవ్ వచ్చి కొట్టింది, మొత్తం తడిసిపోయా. సో లైక్ ఆ వాటర్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, వాటర్ బ్లూగా అలా బ్లూ షైన్ ఎఫెక్ట్ వస్తుంది. అక్కడ మెరుస్తుంది కదా ఫస్ట్, అది చూసి ఎక్సైట్ అయిపోయాం నేను మా షోయబ్. ఇప్పుడేమో షయాన్ వాళ్ళు చెప్తున్నారు అది ఇక్కడ వీళ్ళ డిస్కో లైట్లు అన్నా అంటున్నారు. మరి అంత దూరం పడతాయా మరి ఏంటో, కానీ భలే ఉంది అసలు. కానీ ఈ వీడియోలో కూడా 2 సార్లు మెరిసింది వాటర్, చూసి అబ్జర్వ్ చేయండి. బీచ్ చూసేసాం, షాపింగ్ వెళ్తున్నాం. మా చాచు షాపింగ్ అలవెన్స్ ఇచ్చారు పిల్లలందరికీ. సో పదండి షాపింగ్ చేద్దాం. మనం షాపింగ్ కలంగోట్ మార్కెట్లో చేయబోతున్నాం. ఇది కొంచెం ఫేమస్ మార్కెట్ అంట ఇక్కడ, కలంగోట్ మార్కెట్. సో ఫస్ట్ బట్టల షాప్కి వచ్చాం. షయాన్ షార్ట్స్ కొనాలి, నేను కూడా కొన్ని షర్ట్స్ కొనుక్కోవాలి. వచ్చలే అని జస్ట్ 3-4 బట్టలు తెచ్చుకున్నాను అంతే. సో ఇక్కడ షాపింగ్ చేయాలి ఇప్పుడు. ఇంకా ఉండాలి కదా ఇక్కడ కొన్ని రోజులు, ఇంకొన్ని రోజులు ఉంటాం కదా, అప్పుడు వేసుకోవడానికి బట్టలు కూడా లేవు. సో షాపింగ్. మొన్నటి బ్లాగ్లో కూడా నైట్ బీచ్లో వర్షం పడింది. ఇప్పుడు కూడా అంతే, నైట్ బీచ్లో ఫుల్ వర్షం. ఏంటో ఈ బీచ్ నైట్ వర్షం మమ్మల్ని వదలట్లేదు. మొత్తం ఇక్కడ లైక్ వైన్ షాప్స్, ఈ బట్టల షాప్స్, బ్రేస్లెట్లు, ఇలా ఇటు అటు మొత్తం వైన్స్, బట్టలు, బ్రేస్లెట్స్, ఫుడ్. రేట్స్ కూడా పర్లా రీజనబులే ఉన్నాయి. 120 ఫిక్స్డ్, 250 ఫిక్స్డ్ రేట్లు అలా ఉన్నాయి. ఈ బ్రేస్లెట్లు 50 రూపీస్కి, 40 రూపీస్కి అలా. ఇదేదో ఫిష్ పా కూడా ఉంది ఇక్కడ. ఇదిగోండి ఇంకో వైన్ షాప్. అసలు హైదరాబాద్లో ఇన్ని కనబడవు, ఇక్కడ ఒకే చోట అటొక్కటి ఇటొక్కటి ఇటు సైడ్ ఒకటి. న్యాచురల్సా? అరే న్యాచురల్స్, నైస్. న్యాచురల్స్ కూడా ఉంది. చూడండి భలే ఉంది బ్రేస్లెట్. మొత్తం షెల్స్ వచ్చి లోపల పర్ల్స్ పెట్టి భలే ఉంది కదా.
ఈ షాప్లో షెల్స్ని విడిగా కూడా అమ్ముతున్నారు. సో లైట్గా వర్షం తగ్గింది, మళ్ళీ షాపింగ్ మొదలు. ఇక్కడ చూడండి మినీ బాటిల్స్ కూడా ఉంది, మినియేచర్స్. చికెన్ జీ తాగుదామని వచ్చాం. చికెన్ జీ చికెన్ జీ తాగాము, బాగుంది కానీ ఎక్స్పెన్సివ్ చాలా. 50 రూపీస్ అంట. అంటే అంత చిన్న గ్లాస్ 50 రూపీస్. మళ్ళీ దాంట్లో ముగ్గురం తాగాం. సర్లే ఏదో ఒకటి. గోవా బాగా కమర్షియల్, బాగా కాస్ట్లీ. సో ఆ చివర టెటో బీచ్ ఉంది, అక్కడ నుండి స్టార్ట్ అయ్యాయి షాపులు. ఇంకా అవ్వలేదు, ఇంకా అక్కడ లాస్ట్ దాకా ఉన్నాయి. ఇంకా షాప్స్ ఉన్నాయి, టాటూ షాప్స్ ఉన్నాయి, ఇలా హోటళ్ళు ఉన్నాయి, షవర్మా ఉంది, బట్టలు ఉన్నాయి. ఇదిగోండి అటు ఇంకో షవర్మా ఉంది, బిర్యానీ ఉంది. అన్నీ A to Z అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ మార్కెట్లో. సో గోవాకి రావడానికి మీ సిటీస్లో షాపింగ్ చేసే అవసరమే లేదు. నార్మల్ మీ మంచి బట్టలు తెచ్చేసుకోండి నార్మల్ తిరగడానికి. ప్రతి బీచ్ దగ్గర ఇలాగే షాపింగ్ ఉంది. చూడండి ఇలాంటి షర్ట్స్, లైక్ గోవా కోసం ఇలాంటి షర్ట్స్ ఎక్కడెక్కడ మన సిటీస్లో కొనుక్కొని వస్తాం ఫుల్ రేట్ పెట్టి. ఇక్కడ వస్తే 100, 150, 250లో దొరికేస్తున్నాయి. ఇదిగోండి ఇవన్నీ 100, ఇవి 150, ఇవైతే 30, ఇది 150. నేను కూడా ఇంకా మా ఫ్రెండ్స్ కోసం ఏదో ఒకటి కొందామని చూస్తున్నాను. మొత్తం షెల్స్తో చేసిన బ్రేస్లెట్స్. గోవా మొత్తం ఇలా క్యాషూ షాప్సే ఉన్నాయి. క్యాషువల్ ఫేమస్ అనుకుంటా. ఇక్కడ ఎక్కడ చూసినా క్యాషూ షాప్స్ ఉన్నాయి సపరేట్గా. సో బీచ్ నుండి చాలా దూరం వచ్చేసాము, షాపింగ్ అయిపోయింది అనుకున్నాము. కానీ ఇటు చూడండి మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ షాపింగ్. ఎంత పెద్ద మార్కెట్ అసలు ఇది. సో ఇంత నడిచి షాపింగ్ కోసం ఫుల్ ఆకలిస్తే అక్కడ షవర్మా కనిపిస్తే తిన్నాం ముగ్గురం. ఇప్పుడు మళ్ళీ షాపింగ్ వెళ్తున్నాము. ఏం దొరకలే మంచివి, ఇంకా ఎతుకుతున్నాం. మంచివి ఏమైనా దొరికితే తీసుకున్నాం. బాగా క్వాలిటీ ఉండాలి, కొంచెం మంచి బడ్జెట్లో వచ్చేయాలని చూస్తున్నాము. ఉన్నాయి బట్ అంతే మాకు కావాల్సిన టైప్లో దొరకట్లేదు. సో ఇంకా షాపింగ్ చేస్తూనే ఉన్నాము. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేద్దాం. నెక్స్ట్ వ్లాగ్లో బాగా బీచ్ ఇంకా టీటోస్లోనే వెళ్దాం. సో ఒకవేళ మీకు ఈ వ్లాగ్ నచ్చుంటే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుస్తాను. అప్పుడు దాకా బాయ్ అండ్ టేక్ కేర్. సో సీజన్లో వస్తే అంట ఇక్కడ మొత్తం ఈ బీచ్ మట్టి ఇది ఉంది కదా, ఇక్కడంతా స్టేజ్లు కట్టేసి డీజే అదంతా పెడతారంట. డీజే ఏమైనా ఫెస్ట్లు పెడతారంట, ఈవెంట్స్. ఎంట్రీ టికెట్ ఉండి అలా ఎంజాయ్ చేస్తారంట అందరూ. ఆఫ్ సీజన్ కదా అందుకే ఏం లేవు, జస్ట్ పక్కన షాక్స్ ఉన్నాయి, వాటివి సీటింగ్ ఏరియా ఉంది, ఫుడ్ ఉంది మొత్తం.